ఒక ఐసీఎల్ సర్జరీ తర్వాత ఓవరాల్ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ ఎంత టైం పడుతుంది? ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. ఐసీఎల్ ప్రొసీజర్ ఇవాళ చేస్తే నెక్స్ట్ డే యూ విల్ హ్యావ్ క్లియర్ విజన్. కొంతమందికి ఐసీఎల్ సర్జరీ తర్వాత నైట్ టైం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సర్కిల్స్ అండ్ హ్యాలోస్ కనిపిస్తాయి. ఈవెన్ ఫ్రమ్ ద డే 1 యూ క్యాన్ డూ ఆల్ యువర్ యాక్టివిటీస్ నార్మల్లీ. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాట్రాక్ట్, లేసిక్ అండ్ స్క్వింట్ సర్జన్ ఫ్రమ్ పిక్సెల్ ఐ హాస్పిటల్. ఒక ఐసీఎల్ సర్జరీ తర్వాత విజన్ రికవర్ అవ్వడానికి ఆర్ ఓవరాల్ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ ఎంత టైం పడుతుంది? ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. ఎందుకంటే మనకు లేసిక్ గురించి తెలుసు. లేసిక్ సర్జరీ ఇవాళ చేస్తే నెక్స్ట్ డే యూ విల్ హ్యావ్ పర్ఫెక్ట్లీ ఫైన్ విజన్ అండ్ మీకు రెడ్నెస్ కానీ పెయిన్ కానీ వాటరింగ్ ఏమీ ఉండదు. పిఆర్కేలో యూ విల్ హ్యావ్ స్టార్టింగ్ 2 to 3 days మీకు రెడ్నెస్ వాటరింగ్ పెయిన్ ఉంటుంది అండ్ విజన్ రికవర్ అవ్వడానికి ఒక 7 to 10 days టైం పడుతుంది. స్మైల్లో మీకు రెడ్నెస్ వాటరింగ్ ఏమీ ఉండదు. నెక్స్ట్ డే యూ విల్ హ్యావ్ ఆల్మోస్ట్ 95% విజన్. ఆ 5% షార్ప్నెస్ రావడానికి మీకు ఒక 1 week టైం పడుతుంది. బట్ వాట్ అబౌట్ ఐసీఎల్? ఐసీఎల్ ప్రొసీజర్ ఇవాళ చేస్తే నెక్స్ట్ డే యూ విల్ హ్యావ్ క్లియర్ విజన్. అబ్సల్యూట్లీ ద బెస్ట్ పాసిబుల్ విజన్ అనేది డే 1లో వచ్చేస్తుంది అండ్ రెడ్నెస్, పెయిన్, వాటరింగ్ అనే ఇలాంటి సిమ్టమ్స్ కూడా ఏమీ ఉండవు. సో యు ఆర్ డివాయిడ్ ఆఫ్ పెయిన్ అండ్ యూ హ్యావ్ ద బెస్ట్ పాసిబుల్ విజన్ ఆన్ డే 1. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఐసీఎల్ సర్జరీ. కొంతమందికి ఐసీఎల్ సర్జరీ తర్వాత నైట్ టైం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సర్కిల్స్ అండ్ హ్యాలోస్ కనిపిస్తాయి. దీస్ ఆర్ కామన్ విత్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి, స్పెషల్లీ ఎవరికైతే టోరిక్ ఐసీఎల్ ఉంటుందో, హై సిలిండ్రికల్ పవర్ ఉంటుందో వాళ్ళలో ఇవి ఇంకా కామన్గా ఉన్నాయి. దే గో అవే విత్ టైమ్. యువర్ బ్రెయిన్ అడాప్ట్స్ టు ఇట్ అండ్ లెర్న్స్ హౌ టు ఇగ్నోర్ దోస్ అండ్ కొన్ని డేస్ తర్వాత ఇవి అంత ట్రబుల్సమ్గా ఏమీ ఉండవు. దానివల్ల మీకు ప్రాబ్లం, విజన్లో ప్రాబ్లం కానీ మీ ఐకి ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ ద పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ ఈజ్ అబౌట్ 7 days. ఆ 7 days వరకు మీరు కంట్లో వాటర్ వెళ్ళకుండా చూసుకోవాలి అండ్ హెడ్ బాత్ అవాయిడ్ చేయాలి. ఆఫ్టర్ ద పీరియడ్ ఆఫ్ 7 days యూ క్యాన్ టేక్ హెడ్ బాత్, నార్మల్ యాక్టివిటీస్ అన్నీ మీరు నార్మల్గా చేయొచ్చు. ఈవెన్ ఫ్రమ్ ద డే 1 యూ క్యాన్ డూ ఆల్ యువర్ యాక్టివిటీస్ నార్మల్లీ. టీవీ చూడడం కానీ, మొబైల్ కానీ, ఇంటరాక్టింగ్ విత్ పీపుల్, ఆల్ దీస్ యాక్టివిటీస్ అన్నీ నార్మల్గా చేయొచ్చు. కంట్లో వాటర్ వెళ్ళకుండా చూసుకోవాలి, కంటామినేట్ అవ్వకుండా చూసుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్. I hope you like the video. Please share it with people who are about to undergo ICL surgery. Thank you.